గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్లో మనం 5th యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఈరోజు క్లాస్ వచ్చేసరికి మనకి 6th యూనిట్ నేమ్ ఏంటి అని అంటే ప్రొటెక్టివ్ డెకరేటివ్ ఫినిషెస్ అండ్ టెర్మైట్ ప్రూఫింగ్. సో ఈ లెసన్లో ఏంటి అంటే మనం జనరల్గా ఏంటి కన్స్ట్రక్షన్ వర్క్ అనేది మనం కంప్లీట్గా బిల్డింగ్ ఇనిషియల్గా రా మెటీరియల్స్ దగ్గర నుంచి అప్ టు కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్గా ఒక బిల్డింగ్ అనేది అయ్యేంత వరకు కూడా ఏమేమి స్టెప్స్ అనేవి ఉంటాయి, మనం ఏం చేస్తాము, ఎలా చేస్తాం అనేది మనం కన్స్ట్రక్షన్ మెటీరియల్లో ఈ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్లో చదువుకున్నాం. సో ఇప్పటి వరకు ఏం చేసాము, మనకి లాస్ట్ యూనిట్ వరకు కూడా ఏంటి జనరల్గా మనకి ఏవైతే కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఉన్నాయో అవన్నీ అయిపోయిన తర్వాత ఎడిషనల్గా ఏంటంటే మనం డెకరేషన్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ఒక సింపుల్ బిల్డింగ్ అనేది ఉన్నప్పుడు దాన్ని ఏంటి అని అంటే మనం ఇంకా అట్రాక్టివ్గా ప్రొటెక్టివ్గా చేసుకోవడానికి మనం కొంచెం అడిషనల్గా దానికి కేర్ అనేది తీసుకుంటాం. సో ఆ కేరింగ్ అనేది ఎలా తీసుకుంటాం, అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే మనం అవి ఇంకా కొంచెం అందంగా కనిపించడానికి ఎలా ఏం చేస్తాం అనేది ఈ లెసన్లో చూద్దాం. సో ఫస్ట్ ఈ యూనిట్లో వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఈ యూనిట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి జనరల్గా మనకి ప్రొటెక్షన్ డెకరేటివ్ ఫినిషెస్లో వచ్చేసరికి ఏంటంటే మనం జనరల్గా వాటర్ అనేది ఎంటర్ అవ్వకుండా ఏదైనా ఒక బిల్డింగ్ అనేది కంప్లీట్గా మనకి కవర్ అయ్యి ఉంది అని అంటే అది మనం ప్లాస్టరింగ్ తోని కవరింగ్ చేస్తాం. సో నెక్స్ట్ పాయింటింగ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనం ఏదైనా ఎలక్ట్రిక్ పాయింట్స్ కానీ లేదు ప్లంబింగ్ పాయింట్స్ కానీ ఇచ్చేటప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి సర్టెన్ సాకెట్స్ అంటే సర్టెన్ పాయింట్స్ అనేవి చూస్ చేసుకుంటాం. సో అలా చూస్ చేసుకొని మనం అక్కడ కూడా మనం ప్రొటెక్షన్ అనేది ఇవ్వడాన్ని మనం పాయింటింగ్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం వన్స్ ప్లాస్టింగ్ అనేది చేసేసిన తర్వాత వాల్స్ కానీ బిల్డింగ్ ఎక్కడైనా కానీ పెయింటింగ్ వర్క్స్ అనేవి చేస్తాం. సో పెయింటింగ్ అనే వర్క్స్ ఎందుకు అని అంటే మనకి బిల్డింగ్ అనేది అందంగా కనిపించడం కోసం, కలర్ఫుల్గా ఉండడం కోసం. నెక్స్ట్ వచ్చేసరికి వైట్ వాషింగ్ అంటే ఏంటి అని అంటే మనం పెయింటింగ్ అంటే ఏంటంటే జనరల్గా మనం ఏంటి ప్లాస్టింగ్ చేసిన తర్వాత పెయింటింగ్ అనేది ఓల్డెన్ డేస్లో వేసేసేవాళ్ళు వాళ్ళ మీద. కానీ ఇప్పుడు ఏంటంటే మనం వైట్ వాష్ అనేది ప్రిఫర్ చేస్తున్నాం ఆఫ్టర్ ప్లాస్టింగ్ తర్వాత. అది ఎందుకు అనేది, దానివల్ల యూజ్ ఏంటి అనేది మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ టెర్మైట్ రూఫింగ్ అంటే ఏంటి అని అంటే మనం జనరల్గా రూఫింగ్ అనేది రెగ్యులర్గా కాకుండా ఏదైనా డెకరేటివ్గా ఇంట్రెస్టింగ్గా ఒక ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసుకొని మనం చేయడాన్ని టెర్మైట్ రూఫింగ్ అంటాం. సో మనం ఏంటంటే ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ క్లాస్లో వచ్చేసరికి మనం ప్లాస్టరింగ్ అనేది మనం ఏంటంటే ఇన్సైడ్ వాల్ ఒకలాగా చేస్తాం, అవుట్ సైడ్ వాల్ అనేది ఒకలాగా చేస్తాం. సో ఈ క్లాస్లో వచ్చేసరికి మనం ప్లాస్టరింగ్ అనేవి ఏ టైప్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇన్ ఎక్స్టర్నల్ వాల్స్కి ఎలా చేస్తాం అంటే అవుట్ సైడ్ ది వాల్స్కి ఎలా చేస్తాం అనేది చూద్దాం. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఇన్సైడ్ వాల్స్ ఎలా చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ అసలు మనకి టైప్స్ ఆఫ్ ప్రొటెక్షన్ వర్క్స్ ఏమి ఉన్నాయి, ఆ డెకరేటివ్ ఫినిషెస్ అనేవి ఏమున్నాయి, ఎలా చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. సో జనరల్గా మనకి ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు మనం ఎందుకు చేయాలి అని అంటే టు ప్రొటెక్ట్ ద సర్ఫేస్ అండ్ మెటీరియల్ used for construction from weather effects such as rain, heat, frost, etc. To provide decorative appearance to the surface and the building as a whole. సో ఏంటి మనం ఎందుకు చేస్తున్నాం, దాన్ని ఏవైతే వెదరింగ్ ఏజెంట్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయో వాటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన బిల్డింగ్ యొక్క సర్ఫేసెస్ అన్ని కూడా మనం కవర్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి కవర్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసరికి ఏంటంటే మనకి అది అపీరెన్స్గా కూడా, అంటే మనం ఎలా పడితే అలా మనం వాల్స్ అనేవి వదిలేయడం కంటే ప్లాస్టింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక గుడ్ అపీరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి దానికోసమని మనం చేసుకోవాలి అపీరెన్స్ కోసం. సో అవి ప్రొటెక్టివ్ అండ్ డెకరేటివ్ ఫినిషెస్లో మనకున్న ఆబ్జెక్టివ్స్ అనమాట. ఆ రెండింటిని మనం సాటిస్ఫై చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏవేవి టైప్స్ ఉన్నాయి ప్రొటెక్టివ్ అండ్ డెకరేటివ్ ఫినిషెస్లో మనం ఏమేమి చేస్తాం, ఏమేమి చేసి ప్రొటెక్ట్ చేస్తాం, డెకరేషన్ అనేది చేస్తాం అనేది అంటే అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ప్లాస్టరింగ్, సెకండ్ వన్ వచ్చేసరికి పాయింటింగ్, వైట్ వాష్, కలర్ వాష్, పెయింటింగ్, వార్నిషింగ్, డిస్టెంపరింగ్,
వాల్ పేపరింగ్. సో ఇవన్నీ చేసి ఏంటంటే మనకి ఇంట్లో ఏవైతే వాల్స్ ఉన్నాయో మనం జనరల్గా వాల్స్కి స్లాబ్స్కి ఎక్కువ మనం డెకరేషన్ అనేది చేస్తాం కాబట్టి వాటికి మనం ఎక్కువ ప్లాస్టింగ్స్ కానీ వైట్ వాష్, కలరింగ్, పెయింటింగ్, వార్నిషింగ్, డిస్టెంపరింగ్, వాల్ పేపరింగ్ అనేది చేస్తాం. సో నథింగ్ బట్ ఈ వాల్ పేపరింగ్ అంటే ఏంటంటే మనం ఏమైనా సీనరీస్ని కానీ మన వాల్స్ మీద అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు చేసే ప్రాసెసే మనకి వాల్ పేపరింగ్ అనమాట. మనకి సిలబస్లో ఏంటి అని అంటే ఓన్లీ మనకి ప్లాస్టింగ్, పాయింటింగ్, వైట్ వాష్, పెయింటింగ్ అండ్ ఫైనల్గా టెర్మినేట్ రూఫింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్లాస్టరింగ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. అసలు ప్లాస్టరింగ్ అంటే ఏంటి, ప్లాస్టరింగ్లో ఏం చేస్తాము అనేది చూద్దాం. Plastering is the process covering rough walls and uneven surfaces of various building component which is plastic material called mortar. సో ఏంటి ప్లాస్టరింగ్ అంటే ఏంటంటే మనం ఏదైనా రఫ్ సర్ఫేస్ లైక్ వాల్స్ కానీ అన్ఈవెన్ సర్ఫేసెస్ ఏమన్నా వాటిని ఏంటి అని అంటే మనం ఒక ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేసి దాన్ని కవర్ చేయడాన్ని ప్లాస్టరింగ్ అంటాం. సో ఆ ప్లాస్టిక్ మెటీరియల్గా మనం ఇక్కడ ఏమి యూజ్ చేస్తున్నాం అంటే మోటార్ని యూజ్ చేస్తున్నాం. సో అది వచ్చేసరికి మనకి మన ప్రాసెస్ ఆఫ్ కవరింగ్ అనేది వచ్చేసరికి మనకి ఏంటంటే ప్లాస్టరింగ్ అంటాం, దాన్ని మోటార్ యూజ్ చేసి కవర్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్స్ ఆఫ్ ప్లాస్టరింగ్ అంటే ఏంటో చూద్దాం. ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ప్లాస్టరింగ్ ఆర్ టు ప్రొవైడ్ ఈవెన్, స్మూత్, రెగ్యులర్, క్లీన్ అండ్ డ్యూరబుల్ సర్ఫేస్. సెకండ్ వన్ వచ్చేసరికి టు ప్రొటెక్ట్ ద సర్ఫేస్ ఫ్రమ్ వెదరింగ్ ఏజెంట్స్ లైక్ రెయిన్, హీట్ ఎక్సెట్రా. టు కవర్ ద డిఫెక్టివ్ వర్క్మ్యాన్షిప్. To cover up the defective and inferior quality of material used for masonry. To provide good base for application of decorative finishes like whitewashing, color washing, etc. To protect the external wall surface against dust and vermis nuisance. సో ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి సర్ఫేస్ అనేది స్మూత్గా, రెగ్యులర్గా, క్లీన్గా ఉండేలాగా ప్లాస్టింగ్ చేస్తే మనకి అవన్నీ వస్తుంది. స్మూత్ సర్ఫేస్ వస్తుంది, రెగ్యులర్ సర్ఫేస్, అన్ఈవెన్స్ అనేది పోతుంది, డ్యూరబిలిటీ ఆఫ్ ది సర్ఫేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం వెదరింగ్ ఏజెన్సీస్ నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిఫెక్టివ్ వర్క్మ్యాన్షిప్. ఏంటంటే మనకి ఏదైనా మ్యాసనరీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు అన్ఈవెన్గా కానీ ప్రాపర్గా వర్క్మ్యాన్షిప్ అనేది కరెక్ట్గా లేనప్పుడు కూడా మనం ఈ పైన ప్లాస్టరింగ్ చేసుకొని కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం అక్కడ యూజ్ చేసిన మెటీరియల్ అనేది మ్యాసనరీలో యూజ్ చేసిన మెటీరియల్ అనేది మనకి మంచి క్వాలిటీ కాకపోయినా ఏదైనా డిఫెక్టివ్ మెటీరియల్ యూజ్ చేసినా ఏంటంటే పైన మనం ఈ ప్లాస్టరింగ్ని అప్లై చేసి ప్లాస్టరింగ్తో మనం దాన్ని కవర్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మనకి లోపల ఏ మెటీరియల్ ఉన్నది బయటికి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి అపిరెన్స్ అనేది బాగుంటుంది. టు ప్రొటెక్ట్ ద ఎక్స్టర్నల్ వాల్ సర్ఫేస్ అగెన్స్ట్. సో మన ఏంటి అని అంటే సో ఇది చేయడం వల్ల ఏంటంటే మనకి ఫస్ట్ మనం వైట్ వాషింగ్ అనేది చేసుకోవాలి అనుకుంటే అక్కడ ఉన్న సర్ఫేస్ అనేది మనకి ఈవెన్గా ఉండాలి, గుడ్ బేస్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి మనం అక్కడ ప్లాస్టింగ్ అనేది కన్ఫామ్గా చేసుకోవాలి. అంటే వైట్ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం అక్కడ సర్ఫేస్ ఈవెన్గా ఉండాలి అయినప్పుడు మనం అక్కడ ప్లాస్టింగ్ అనేది కన్ఫామ్గా చేసుకోవాలి. ఫస్ట్ ప్లాస్టింగ్ చేసిన తర్వాత మనం వైట్ వాష్ కానీ కలర్ వాషింగ్ కానీ చేసుకోగలుగుతాం. తర్వాత వచ్చేసరికి ఏంటంటే అడిషనల్ వాల్స్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి బయట నుంచి వచ్చే డస్ట్ కానీ ఏదైనా వేస్ట్ వర్మిస్ లాంటివి ఏమన్నా మనకి అటాక్ అవ్వకుండా కూడా ప్లాస్టరింగ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లాస్టరింగ్. సో సెకండ్ వన్ వచ్చేసరికి తర్వాత ఏంటి అంటే మనకి ఈ టోటల్ ప్లాస్టరింగ్లోని కొన్ని డెఫినిషన్స్ అంటే కొన్ని కీవర్డ్స్ అనమాట. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్లస్టరింగ్ అంటే ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ defects in the form of
లూజీ స్వెల్లింగ్ ఆన్ ద ఫినిష్డ్ ప్లాస్టర్ సర్ఫేస్. సో ఏంటి అంటే బ్లస్టరింగ్ అంటే ఏంటి అంటే మనం ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వాల్ మీద మనం ప్లాస్టరింగ్ అనేది చేసినప్పుడు అక్కడ ఏంటంటే ఏమన్నా డిఫెక్ట్ లోపల మెటీరియల్ వల్ల కానీ లేదు అని అంటే మనం చేసేటప్పుడు ప్రాపర్గా చేయకపోవడం వల్ల ఒక లూజ్ మెటీరియల్ అనేది అంటే లూజ్ గ్యాప్గా ఉండేలాగా క్రియేట్ అవుతుంది అనమాట. సో అలా గ్యాప్గా క్రియేట్ అయినప్పుడు మనకి ఏంటంటే అక్కడ ఎయిర్తో కానీ లేదు బయట వెదరింగ్తో కానీ లేదు వాటర్తో కానీ రియాక్ట్ అయినప్పుడు అక్కడ స్వెల్లింగ్ అనేది వస్తుంది. అంటే ఒక సంథింగ్ మన సర్ఫేస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. సో దాన్ని వచ్చేసరికి మనం బ్లస్టరింగ్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి క్రాకింగ్ అంటే మనందరికీ తెలిసిందే. దిస్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రిస్టర్స్ ఇన్ ద ప్లాస్టర్ డ్యూ టు మూమెంట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ సరౌండింగ్ స్ట్రక్చర్స్. సో ఏంటంటే మనకి ఏవైతే అక్కడ మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ప్లాస్టింగ్ అనేది చేసినప్పుడు ఏంటంటే నథింగ్ బట్ ఆ పార్టికల్స్కి మధ్య డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా లేనప్పుడు ప్లాస్టింగ్ అండ్ మూమెంట్ అనేది కరెక్ట్గా లేనప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి అక్కడ ఆ గ్యాప్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఆ టైంలో మనకి క్రాకింగ్ అనేది డెవలప్ అవుతుంది. సో తర్వాత వచ్చేసరికి క్రేజింగ్ అంటే ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ హెయిర్ క్రాక్స్ ఇన్ అన్ ఇన్రెగ్యులర్ ప్యాటర్న్ ఓవర్ ద ఫినిష్డ్ ప్లాస్టర్. సో ఇది ఏంటంటే మనకి వాల్ మీద ప్లాస్టరింగ్ చేసేసిన ఫినిష్డ్ వాల్ మీద ఏంటి అని అంటే హెయిర్ క్రాక్స్ అనేవి ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్లో క్రియేట్ అవుతాయి. అలా క్రియేట్ అవ్వడాన్ని మనం క్రేజింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డాడో అంటే ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద ప్లాస్టర్డ్ వాల్. సో ఏంటంటే మనం ప్లాస్టరింగ్ చేసేటప్పుడు మనకి వాల్ యొక్క అవుటర్ సైడ్ ప్లాస్టరింగ్ యొక్క ఇన్నర్ సైడ్ ఏదైతే ఉండిందో దాన్ని మనం డాడో అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి డబ్బింగ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్లింగ్ అప్ ద వాయిడ్స్ ఆర్ హాలోస్ presence in the solid wall before applying the plasters. సో ఏంటి అని అంటే మనం ప్లాస్టరింగ్ అనేది చెయ్యక ముందే ఏదైనా వాల్లో ఏవైనా వాయిడ్స్ కానీ గ్యాప్స్ కానీ ఉన్న వాటిని మనం కంప్లీట్గా ఫిల్ చేసే ప్రాసెస్ని మనం డబ్బింగ్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లాకింగ్ అంటే ఏంటో చూద్దాం. ద ప్యాచ్ ఆఫ్ ప్లాస్టర్ when scaled off either due to the lack of adhesion or failure of bond with the background is called flaking. సో ఏంటి అని అంటే మనం చెప్పాను కదా వాల్ మనం ఎక్కడైతే ప్లాస్టింగ్ అనేది చేసినప్పుడు అక్కడున్న వాల్తో మనకి ప్లాస్టింగ్ అనేది కరెక్ట్గా బాండింగ్ అనేది అవ్వనప్పుడు ఏంటి అని అంటే ఎక్కడో ఒక ప్లేస్లో ఆ బాండ్ అనేది ఫెయిల్ అయినప్పుడు మనకి ఆ ప్లాస్టింగ్ అనేది ప్యాచెస్గా మనకి విడిపోతూ ఉంటుంది. సో దానికి ఏంటంటే అది ఎడిషన్ వల్ల ల్యాక్ ఆఫ్ ఎడిషన్ అంటే నథింగ్ బట్ అక్కడ అటాచ్మెంట్ అనేది కుదరకపోవడం వల్ల మనకి ప్యాచెస్ అనేవి రిమూవ్ అయిపోతూ ఉంటాయి. సో దాన్నే మనం ల్యాకింగ్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి హ్యాకింగ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రఫనింగ్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ బిఫోర్ అప్లయింగ్ టు ప్రొవైడ్ బాండ్ ఆర్ కీ. సో ఏంటి అంటే మనం ప్లాస్టింగ్ అనేది చేసే ముందే అక్కడ వాల్ని మనం ఏంటంటే రఫ్ సర్ఫేస్ లాగా క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు అలా క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి రఫ్గా ఉన్నప్పుడు ప్లాస్టింగ్ అనేది అప్లై చేసినప్పుడు ఏంటంటే బెటర్ బాండింగ్ మనకి అట్ ద సేమ్ టైం అక్కడ అటాచ్మెంట్ అనేది ప్రాపర్గా కుదరడానికి మనం హ్యాకింగ్ అనేది చేసుకోవాలి వాల్కి. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకి ప్లాస్టరింగ్లో వచ్చే డెఫినేషన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే మనకి టైప్స్ ఆఫ్ ప్లాస్టరింగ్స్. సో ప్లాస్టరింగ్స్ అనేవి మనం జనరల్గా మనకు తెలిసింది సిమెంట్ ప్లాస్టరింగ్ కదా. సో అలా కాకుండా మనకి ఇంకా అడిషనల్గా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. బట్ మనం ఏంటి అని అంటే ఎక్కువగా సిమెంట్ ప్లాస్టరింగ్ గురించే నేర్చుకుంటాము. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మనం ఒక్కొక్క ఫినిషెస్ దగ్గర ఒక్కొక్క టైప్ని మనం యూజ్ చేస్తాం. సో బేసిక్గా మనం యూజ్ చేసే టైప్స్ ఏంటంటే మడ్ ప్లాస్టరింగ్, లైమ్ ప్లాస్టరింగ్, సిమెంట్ ప్లాస్టరింగ్, స్టుక్కో ప్లాస్టరింగ్. సో ఈ 4 కూడా మనం ప్లాస్టరింగ్స్లో యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేసేది మనం
సిమెంట్ ప్లాస్టింగ్ కాబట్టి సిమెంట్ ప్లాస్టింగ్ లో ఎలా చేస్తారు అనేది చూద్దాం. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్యామ్ కండిషన్స్ సచ్ యాజ్ బెడ్రూమ్స్, రిజర్వాయర్స్, వాటర్ ట్యాంక్స్, ఫ్లోర్స్, copings, etc., where non-absent surfaces are desired. Cement plastering is applied in single coat up to the thickness of 12 mm and 2 coats are required if the thickness is more than 15 mm. సిమెంట్ మోటార్ ఆఫ్ 1:4 మే బి యూజ్డ్ ఫర్ ప్లాస్టింగ్. సో ఏంటంటే సిమెంట్ ప్లాస్టింగ్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఎక్కడ యూజ్ చేస్తాము అని అంటే ఎక్కడైతే ఎక్కువగా మనకి వాటరింగ్ ఏజెంట్స్ అనేవి అంటే వాటర్ డాంప్నెస్ అనేది క్రియేట్ అవుతుందో ఆ ప్లేసెస్లో మనం సిమెంట్ ప్లాస్టింగ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. మనం ఏంటంటే ఆ వాటర్ అబ్జార్బింగ్ ప్లేసెస్ అనేవి ఏంటి అని అంటే లేని ప్లేసెస్లో కూడా ఒకవేళ అక్కడ నీడ్ అయితే మనం ఈ సిమెంట్ ప్లాస్టింగ్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే మనకి సిమెంట్ ప్లాస్టింగ్లో మనం 2 coats కానీ 1 coat కానీ ప్రిఫర్ చేస్తాం. అంటే ప్లాస్టింగ్ అనేది ఆ ప్లాస్టింగ్ 1 coat 2 coat అనేది ఏంటంటే లోపల మనం కన్స్ట్రక్ట్ చేసే మెటీరియల్ క్వాలిటీని బట్టి అట్ ద సేమ్ టైం మ్యాసన్ క్వాలిటీ మెటీరియల్ క్వాలిటీ అంటే మ్యాసనరీ యొక్క క్వాలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. జనరల్గా మనం ఈ సిమెంట్ మోటార్లో సిమెంట్ ప్లాస్టింగ్లో యూజ్ చేసే మోటార్ ఏంటి అని అంటే 1:4 యూజ్ చేస్తాం. మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఆ రేషియో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఒక ప్లాస్టింగ్ అనేది చేయాలంటే ముందుగానే ఆ వాల్ సర్ఫేస్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. All the mortar joints of wall to be plastered or left rough. All the joints and surfaces are well cleaned with a wire brushes and ensure that they are free from oil, grease, etc. If the surface is smooth or the wall to be plastered is old one, then the mortar joints are racked out at least to a depth of 11 mm to give a key to the plaster. The projections more than 12 mm over the surface are knocked off so as to obtain a uniform surface of wall to reduce the consumption of mortar. All the cavities and holes inside the surface are properly filled up in advance. All the mortar joints and surfaces of wall are well washed, wetted with water and kept for at least 6 hours before plastic. సో మనం ఏంటంటే ముందుగానే వాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ అక్కడ ఉన్న వాల్ సర్ఫేస్ మొత్తం కూడా మనం ప్లాస్టరింగ్ చేసే ముందు ఆ వాల్ మొత్తం కూడా రఫ్గా ఉండేలా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం అంటే మనం క్లీన్గా ఉండాలి వాల్ అనేది, ఎలాంటి డస్ట్ ఉండకుండా. సో ఏంటంటే వాటిని మనం వైర్ బ్రషెస్ యూస్ చేసి మనం క్లీన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అందులో ఏంటి అని అంటే ఆయిల్ ఫ్రీగా ఉండాలి. గ్రీజ్ అలాంటి మెటీరియల్స్, స్లిప్పరీ మెటీరియల్స్ అనేవి మనకి వాల్ మీద మనకి ఉండకూడదు. ఇంకొకటి ఏంటంటే మనకి సర్ఫేస్ అనేది ఒకవేళ ఓల్డ్ సర్ఫేస్ అయితే అదేంటి అని అంటే మనం రఫ్గా క్రియేట్ చేసుకోవాలి. సో ఇంకొకటి ఏంటి అని అంటే మనం జనరల్గా అక్కడ ప్లాస్టింగ్ మ్యాసనరీలో జాయింట్స్ అనేవి అట్లీస్ట్ మనకి 11 mm ఉండేలాగా చూసుకోవాలి. 11 mm ఉంటే ఏంటి అని అంటే మనకి ప్లాస్టింగ్ అనేది చేసేటప్పుడు కీ అనేది ప్రొవైడ్ అవుతుంది. అండ్ నథింగ్ బట్ బాండింగ్ అనేది పర్ఫెక్ట్గా జాయింట్స్ దగ్గర మనకి లాక్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల బాండింగ్ అనేది ఆ ప్లాస్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఆ వాల్కి ఫిక్స్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒకవేళ మనకి ఏంటంటే 12 mm కంటే సర్ఫేస్లో ఎక్కువగా ఉంటే ఏంటి అని అంటే మనం అక్కడ ఏం చేస్తాము అని అంటే మనం రిమూవ్ ఎక్సెసివ్ ఉన్న
అంటే రిమూవ్ చేసేస్తాము. మనం ఏంటంటే జనరల్గా 12 mm వరకు కాబట్టి మనం మ్యాసనరీ అనేది ప్లాస్టింగ్ థిక్నెస్ యూస్ చేసేది. సో ఇలాంటి టైప్లో మనం ఏంటంటే మోర్ దాన్ 12 mm ఉంటే మనం రిమూవ్ చేస్తాం. అప్ టు 12 mm వరకు మనం అలాగే చేస్తాం. సో ఆ 12 mm వరకు కూడా మనం ఆ తర్వాత ఏంటి అని అంటే ఇది ఎక్సెస్ ఉంటుంది కాబట్టి మనకి ఏంటి అని అంటే వాటర్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. అంటే ఆల్రెడీ 12 mm థిక్నెస్తో కొంత ఉంది కాబట్టి జస్ట్ మనం ఫినిషింగ్ వరకు మాత్రమే ప్లాస్టింగ్ యూస్ చేస్తాం. సో తర్వాత వచ్చేసరికి ఏంటంటే మనం ముందుగానే వాల్లో ఏవైనా హోల్స్ కానీ లేదు అన్ప్రాపర్గా ఈవెన్ సర్ఫేసెస్ కానీ ఏమన్నా ఉంటే వాటిని ముందుగానే మనం ఫిల్ చేసుకుంటాం. సో వన్స్ అనేవి జాయింట్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత వాల్ అనేది వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసి అది వెట్గా ఉండేలాగా చూస్తాం. వన్స్ వెట్గా ఉన్న తర్వాత 6 అవర్స్కి మనం ఎప్పుడైతే ప్లాస్టింగ్ అనేది చేస్తామో ఆ 6 అవర్ ముందులోపు మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. సో వన్స్ ఈ ప్రాసెస్ అయిన తర్వాత 6 అవర్స్ తర్వాత మనం ప్లాస్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం ఆ వాల్ మీద. సో నెక్స్ట్ మనకేంటంటే సింగిల్ కోట్ డబుల్ కోట్ ఉంది కదా, అది ఎలా చేస్తారో చూద్దాం. సిమెంట్ ప్లాస్టింగ్ సింగిల్ కోట్ ఆఫ్ 12 mm థిక్. స్క్రీడ్స్ ఆర్ డెవలప్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ plumb bobs to act a gauges to maintain uniform thickness of the mortar. The mortar is dashed against the prepared surface between screeds. The surface of mortar when green in level with the help of floats and straight edges అండ్ ఫైనల్లీ ఫినిషెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రోవెల్. సో మనకి ఏంటి అని అంటే ఈ స్క్రీడ్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనకి కొంచెం ఎక్కువగా తక్కువగా ఉంటాయి, మనకి కొంచెం బయటకు వచ్చినట్టు అలా ఉండకుండా ఏంటంటే అవి డెవలప్ అవ్వకుండా ఏంటంటే మనం ప్లంబ్ బాబ్ యూస్ చేసి మనం అది ఈక్వల్ థిక్నెస్ అనేది మెయింటైన్ అయ్యేలాగా గేజెస్ కూడా యూస్ చేసుకొని మనం ఆ థిక్నెస్ చేంజ్ చేస్తూ ప్లాస్టరింగ్ అనేది చేస్తాం. ఇదేంటి అని అంటే మనం ఈ స్క్రీడ్స్ మనం ప్రిపేర్డ్ సర్ఫేస్ కూడా మనం ఏంటంటే ఈక్వల్ థిక్నెస్ ఉండేలాగా మనం వాల్ అనేది లెవెల్డ్గా ట్రోవెల్స్ యూస్ చేసి మనం స్ట్రైట్ ఎడ్జెస్ వచ్చేలాగా మనం ప్లాస్టింగ్ అనేది చేసుకుంటాం. అదేంటంటే 12 mm థిక్నెస్ సింగిల్ కోట్లో. నెక్స్ట్ వచ్చేసరికి సిమెంట్ ప్లాస్టరింగ్ 2 coats of 20 mm thick. In 2 coat plastering, the first coat is applied as described in the coat 1 plastering, with the only difference that the surface of the first coat is not finished smooth but left rough, and the surface is further roughened with the help of scratching tools. Roughened surface of first coat provides a sort of key to the second finishing coat. Second coat is applied after a lapse of about 2 days. Thickness of second coating is usually 3 mm. Second coat mortar consists of a very fine sand in 1:2 proportion. సో మనం ఏంటంటే ఫస్ట్ కోట్లో చేసేసిన తర్వాత మన నీడ్ని బట్టి మనం సెకండ్ కోట్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో ఏంటి అని అంటే మనం యాక్చువల్లీ సేమ్ ప్రాసెస్ అనేది యూస్ చేస్తాం. ఫస్ట్ కోట్లో ఎలా అయితే చేస్తాం సెకండ్ కోట్లో అలాగే చేస్తాం. వన్స్ ఫస్ట్ కోట్ అనేది ఫినిష్ అయిన తర్వాత మనకి ఇంకా అడిషనల్గా థిక్నెస్ అనేది కావాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్న ఫస్ట్ కోట్ అనేది మనం స్మూత్ సర్ఫేస్గా కాకుండా రఫ్ సర్ఫేస్గా ఉండేలాగా చూసుకుంటాం. లేదు రఫ్ సర్ఫేస్ లాగా లేదు స్మూత్గా ఉండింది అన్నప్పుడు ఏం చేస్తాము అని అంటే దాని మీద మనకి ఏంటంటే స్క్రాచింగ్ టూల్స్లో మనం డిప్రెషన్స్ అనేవి క్రియేట్ చేస్తాం. వాటిని అలా చేయడం వల్ల ఏంటి అని అంటే మనం నెక్స్ట్ అప్లై చేసే లేయర్కి బెటర్ బాండింగ్ అనేది కుదురుతుంది అనమాట. సో అది ఏంటంటే జనరల్గా థిక్నెస్ వచ్చేసరికి మనం సెకండ్ కోట్కి 3 mm అనేది తీసుకుంటాము. 3 mm నుంచి మనం 3 mm మినిమం 3 mm ఉండేలాగా చూసుకుంటాము. జనరల్గా ఏంటంటే ఆల్రెడీ 12 mm థిక్నెస్ ఉంటుంది, దాని మీద 3 వస్తుంది. మొత్తం 3 యాడ్ చేస్తే మొత్తం 15 mm థిక్నెస్ ప్లాస్టింగ్ అనేది క్రియేట్ అవుతుంది వాల్ మీద. లేదు అంటే 15 to 20 లోపు మనం థిక్నెస్ అనేది మన నీడ్ బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. ఈ సెకండ్ కోట్కి వచ్చేసరికి మనం యూస్ చేసే మోటార్ అనేది వెరీ ఫైన్ శాండ్తో యూస్ చేస్తాం. 1:2 రేషియో
సిమెంట్ మోటార్ని మనం యూజ్ చేస్తాం ఇందులో. ఇది వచ్చేసరికి మనకి సెకండ్ కోట్. సో ఇప్పటికి ఏంటి అని అంటే దీంతో మనకి వాల్ ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్టర్నల్ వాల్స్ ఎలా చేస్తాము, ఫినిషింగ్స్, ఇంటర్నల్ వాల్స్ ఎలా చేస్తాము అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.